హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా వ్లాగ్స్. ఇవాళ మనం చికెన్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మిరియాల పొడి, ఎగ్స్, కారం, ఉప్పు, పసుపు, చికెన్, జీరా పౌడర్, ధనియా పౌడర్. చూసారు కదండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని మనం చికెన్ వేసుకొని చికెన్ని మంచిగా బాయిల్ చేసుకుందాం. బాయిల్ చేసుకున్న చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం కట్ చేసుకున్న చికెన్ ముక్కలని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పసుపు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, సరిపడంత ఉప్పు, కారం, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ చికెన్ అంతా మంచిగా ఫ్రై అవ్వాలండి. చూసారు కదా చికెన్ అంతా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన చికెన్ని మనము తీసి పక్కకు పెట్టుకుందాం. ఈ చికెన్ ఇలా ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి, ఫ్రైడ్ చికెన్ లాగా. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని అందులోకి కొంచెం మిరియాల పౌడర్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్స్ని బాగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా ఎగ్స్ని కలుపుకొని ఇప్పుడు మనము పొయ్యి మీద ఒక పెంక పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఈ ఆయిల్లోకి వేద్దాం. ఇప్పుడు ఎగ్ కొంచెం పచ్చిగా ఉండగానే ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. కొంచెం మూత పెట్టుకుందాము. చూసారు కదా ఎగ్ ఒక సైడ్, ఆమ్లెట్ ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత దాన్ని మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి. ఆమ్లెట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మాది కొంచెం బ్రేక్ అయింది, కానీ నో ప్రాబ్లం. కొంచెం మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి. చూసారు కదా యమ్మీ యమ్మీ చికెన్ ఆమ్లెట్ ఇస్ రెడీ. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. గార్నిషింగ్కి దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనితా వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.